నేను గాంధేయవాదిని, అహింసావాదిని, శాంతి దూతను కాదని ఎవడైనా అంటే వాడి రక్తం కళ్ళ చూస్తానన్నాడట ఆఖరికి ఒకడు. సేమ్ టు సేమ్ టీడీపీ పరిస్థితి అలానే ఉంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు రౌడీ మూకలని ముద్ర వేయాలి, అరాచక శక్తులనే ట్యాగ్ లైన్ తగిలించాలి. ఇందుకోసం వాళ్ళు చెప్పే నీతులు సుద్దులు వాళ్ళ అసలు రూపాన్ని బయట పెడుతోంది. జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా మూగజీవాలను బలి తీసుకున్నారట, రప్పా రప్పా అన్నారట. అంతే, సీఎం నుంచి హోంమంత్రి వరకు రంగంలోకి దిగేశారు, పోలీసులకు ఆదేశాలు పంపేశారు. జగన్ బర్త్డే వేడుకలు ఘనంగా చేసిన వాళ్ళందరిపై కేసులు పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించి నడి రోడ్డుపై నడిపించారు. జంతు బలి ఎవరూ కోరుకోరు, కానీ అంతకంటే ముందు విలువలను బలి చేసిన ఈ పచ్చమూకలను ఏమనాలి? చట్టాన్ని, రాజ్యాంగాన్ని నడి రోడ్లో అవమానిస్తున్న వీరినేమనాలి? జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకల్లో జంతు బలిస్తే అది రక్తాభిషేకమట, అదే చంద్రబాబు నాయుడు గారి కోసం జంతు బలిస్తే ప్రేమాభిషేకమట. బాలకృష్ణ సినిమా సందర్భంగా ఆయన కటౌట్కు పొట్టేళ్ల తరలతో మాల వేస్తే అది పూలాభిషేకమట. అసలు చంద్రబాబు నాయుడు గారి అవినీతి కేసులకు రప్పా రప్పా సినిమా డైలాగ్కు ఉన్న లింక్ ఏంటో చర్చించే ముందు ఒకసారి హోంమంత్రి అనిత మేడం గారు ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా బర్త్డే చేసుకున్న వాళ్ళు ఏదో డైలాగులు చెప్పారని, కొందరేమో పొట్టేళ్ళు తల నరికారని, మేడం గారు ఏం మాట్లాడారనేది ఒకసారి విందాం. నేరాల్ని ప్రోత్సహించే పరిస్థితి నీదైతే నేరాల్ని అరికట్టడానికి ఇక్కడ ఉన్నది సిబిఎన్. దయచేసి అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నీ మనుషుల్ని ఎంతమంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో. ఎలా అరికట్టాలో మాకు తెలుసు, అరికట్టడానికి ఎవరిక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రప్పా రప్పా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్లో ఉన్నాడు. ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం, ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం. ఇంతకు ముందులాగా ముసుగులేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు. ఈరోజు ఒక పోక్సోలో చిన్న పిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసినా రోడ్డు మీద నడిపించే తీసుకెళ్తాం. నువ్వు కత్తి పట్టుకొని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసినా వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్లి రోడ్డు మీద ప్రతి ఒక్కడికి వీడు ఇలాంటోడు, వీడు రౌడీయిజం చేస్తున్నాడు, ఇలాంటి ఆడు వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం. నేను ముందే చెప్పాను కదా, నేను గాంధేయవాదిని కాదన్నోడిని, నేను శాంతి దూతను కాదన్నోడిని, నేను అహింసావాదిని కాదన్నోడిని. వాడిని ఏం చేస్తానంటే రక్తం కళ్ళ చూస్తానన్నాడట. మరి వాడు గాంధేయవాదా? మేడం గారి నీతులు కూడా అలాగే ఉన్నాయి. అక్కడున్నది సిబిఎన్ అట. మేడం గారు, సిబిఎన్ గారి విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. ఈ పౌరుషం, ఈ ఆక్రోశం, ఈ ఆవేదన, మీ దగ్గర ఉన్నటువంటి ఆ పదవి, వీటి ద్వారా మీ నుంచి వచ్చే మాటలు, ఆ తరువాత కూడా ఇలానే మాట్లాడండి. అక్కడుంది సిబిఎన్ అట. రప్పా రప్పా అంటే నడివీధిలో నడిపిస్తారట. మేడం అనిత గారు, ముచ్చుమరిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపి కాలువలో పడేస్తే ఆ కామాంధులను నడివీధిలో నడిపించారా? మన పార్టీ వాళ్లే కదా అని జాగ్రత్తగా మేనేజ్ చేశారా? 7 గుర్రాల పల్లెలో 13 ఏళ్ల బాలికపై మీ పచ్చ పార్టీకి చెందిన నేతల సుపుత్రులు నెలల తరబడి అత్యాచారం చేస్తే ఏంటి మేడం, కనీసం వాళ్ళను రోడ్డుపైన నడిపించలేదు? కుప్పంలో మీ పచ్చ పార్టీ నేత చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొడితే ఏంటి మేడం గారు, వాణ్ణి రోడ్డుపైన నడిపించలేదు? వినుకొండలో రషీద్ అనే యువకుణ్ణి మీ పార్టీ రౌడీ నడి రోడ్డుపైన నరికి చంపితే ఏంటి మేడం గారు, నడి రోడ్డుపైన నడిపించలేదు? ఈ 18 నెలల కాలంలో 200కు పైన మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరిగితే ఏంటి మేడం గారు, ఒక్కడిని కూడా రోడ్డుపై ఈడ్చుకెళ్ళలేదు? మీరు చెప్పే ప్రవచనాలు, అంకుశ సినిమాలో ఉండేటటువంటి సీన్లు మీ పార్టీ నేతలకు కూడా అమలు చేస్తే బాగుంటుంది మేడం. ఒకసారి నేను చూపించే ఈ దృశ్యాలు మీరు కూడా తప్పనిసరిగా చూడాలి. మీరు అన్నారు కదా అక్కడున్నది సిబిఎన్, రప్పా రప్పా అంటే ఒప్పుకోనని. అక్కడ సిబిఎన్ గారున్నా, పవన్ కళ్యాణ్ గారున్నా, బాలకృష్ణ గారున్నా, మరెవరున్నా అందరికీ ఒకటే సూత్రం వర్తించాలి మేడం. ఇదే మన చట్టం చెబుతోంది.